వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ గురుదేవ దత్త. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం చతుర్దశోధ్యాయ ప్రారంభం. మనము 13, 14 అధ్యాయాల పరంగా అంశం ఏమని చెప్పుకున్నాము? శ్రీ స్వామి సమర్థులు 100 సంవత్సరముల పర్యటనలు అనే అంశం రీచా చెప్పుకుంటున్నాం కదా. ఈ అధ్యాయం కూడా అదే కొనసాగుతుంది అమ్మా. అనేక ప్రాంతములలో స్వామివారు చేసిన పర్యటనలను, వారు చూపిన లీలలను విని విద్యాసాగరుడు పులకించుచుండెను. వానికి అత్యంత అద్భుతముగా కన్నులకు కట్టినట్లుగా స్వామి లీలలను ప్రబోధం చేయుచున్న నిత్యానందుని చూచి, ఓ పావన పురుష, మీరు మహానుభావులు, నా అదృష్టము కొలది నాకు లభించినారు. మీకు తెలియని విషయాలంటూ ఉండవని నేను భావిస్తున్నాను. అందుచే ఈ సంసారార్ణవమును తరింపచేయగల ఈ దత్తావతారుని కథలను మీ ద్వారా గ్రహించాలని, తద్వారా సద్గురుని దర్శించాలని మరీ మరీ కోరుచున్నాను. తర్వాత జరిగిన స్వామి లీలలను కూడా వినిపించి నన్ను ఉద్ధరించ ప్రార్థన అని వేడుకున్నాడు. నిత్యానందులు చిరునవ్వు నవ్వి, వత్సా విద్యాసాగర, మహాత్ములు తమ పర్యటనల ద్వారా లోకంలో ధర్మస్థాపన చేస్తూ ధర్మ ప్రబోధంతో భక్తులను రక్షిస్తూ ఉంటారు. దండ ప్రయోగంతో దోషులను శిక్షించుతూ ఉంటారు. యోగి, సన్యాసి, బ్రహ్మచారి మున్నగువారు అన్ని తీర్థాలను, పుణ్యక్షేత్రాలను సేవించుచుందురు. ఎందుకంటే సామాన్యులు, పాపులు, దుష్టులు, భక్తులు అయిన వారు ఎందరో తీర్థములందు స్నానమాడి పవిత్రులగుచుందురు. క్షేత్రములను, దేవతలను సేవించి పాప పంకిలములను తొలగించుకొనుచుందురు. అందరినీ పవిత్రమనర్చు క్షేత్రములు, దేవతలు, తీర్థములు, నదులు కళావిహీనము పొందకుండుటకై మహాత్ములు తమ స్పర్శతో మరలా పవిత్రతను చేకూర్చి శక్తివంతములుగా చేయుటకై తీర్థాటనము చేయుచుందురు. పుణ్యభూములను ఇంకనూ పునీతం చేయుదురు. అందులకే స్వామివారు కూడా భారతదేశమంతటా పర్యటించి తమ స్పర్శతో పవిత్రమనర్చినారు. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులు ఆ బ్రాహ్మణుల సంఘమునకు ధర్మ మార్గమున జీవించమని ప్రబోధించితిరి గదా గతాధ్యాయంలో. ఆ బ్రాహ్మణ సోదరుల ఆతిథ్యమును స్వీకరించిన అనంతరం అదృశ్యులై గుజరాత్ రాష్ట్రములో కచ్చ ప్రదేశమున నారాయణ సరోవర్ అనే గ్రామములో గల శ్రీకృష్ణ త్రివిక్రమ మందిర సమీపమున గల వాపి తీర్థమును చేరినారు. అక్కడ పండాలు అనగా బ్రాహ్మణులు ఆ పవిత్ర తీర్థానికి స్నానానికి వచ్చిన యాత్రికులను దక్షిణలకై వేధించేవారు. దక్షిణ వసూలు చేసిగాని తీర్థ స్నానమునకు అనుమతినిచ్చేవారు కాదు. అలా అక్కడకు చేరిన స్వామి సమర్థులను కూడా దక్షిణ ఇవ్వనిచో సరస్సులోనికి వెళ్లనీయమని అడ్డగించినారు. అంతటా స్వామివారు నవ్వి వారు చూచుచుండగానే గాలిలో పైకి లేచి వారి తలలపై నుండి వెళ్లి సరస్సు ఒడ్డున కూర్చున్నారు. ఆ దృశ్యమును చూచి అచ్చటి వారందరూ ఆశ్చర్యచకితులైరి. వీరు సామాన్యులు కారని మహామహితాత్ములని తెలుసుకొనిరి.
ఏ సాంప్రదాయ చిహ్నములు శరీరముపై లేని ఈ మహానుభావుడు అవధూతయై ఉండవలనని నిశ్చయించుకుని స్వామివారికి జయ జయనాదములు చేసిరి. ఇదంతా గమనించిన పండాలు తమ తప్పును తెలుసుకుని భయంతో గజగజ వణికిరి. ఆ మహాత్ముడు శపించునో ఏమిటో అని కంపించిపోయిరి. కొంత తేరుకుని ఆయన పాదములను ఆశ్రయించి క్షమాభిక్షను కోరిరి. ఆ గ్రామస్థులు భక్తులు మహోన్నతులైన దివ్య పురుషుడు తమకు లభించారని వారికి స్నానాదులు గావించి అనేక విధముల పూజించి స్తుతించిరి. భజనలు సంకీర్తనలు చేసి ఆరాధించిరి. అనేకులు విరివిగా ప్రసాదములు పంచిరి. కొందరు సంతర్పణలు చేసిరి. స్వామివారు ఆ పండాలను దయతో చూచి ఇకపైన దక్షిణ ఇచ్చే వారి వద్ద పుచ్చుకొనుడు, లేనిచో వేధించకుడు అని బుద్ధి చెప్పిరి. ఆ బ్రాహ్మణులు స్వామి మాటను ఆజ్ఞగా శిరసావహించదమని మాట ఇచ్చిరి. ఇలా ఉండగా అదే గ్రామంలో నివసిస్తున్న ఒక పండితుడు తన విద్యాబల గర్వంతో అందరికన్నా అధికుడననే భావముతో జీవించడివాడు. అతడు శ్రీ స్వామివారి మహిమ గురించి గొప్పగా భక్తులు కొనియాడుట సహింపలేక గర్వముతో వారిని పరీక్షించాలి అని వారిని సమీపించినాడు. పూజ్యుల వద్దకు వచ్చినప్పుడు వారికి నమస్కరించుట ఉత్తమమని తెలిసి కూడా నమస్కరింపక వారిని ప్రశ్నలతో పరీక్షింపబూనినాడు. వాని వైఖరిని గ్రహించిన స్వామి సమర్థులు అతని తల్లిదండ్రుల వివరములు అడిగినారు. అందులకు అతను వారు 35 సంవత్సరముల క్రితమే మరణించినారని బదులు ఇచ్చాడు. స్వామివారు అతనితో, నీ తండ్రి ఇప్పుడు నీ ఇంటిలోనే ఉన్నాడు, నీ పిల్లవాని ఊయల ఊపుతున్నాడు, వెళ్లి చూడు అని అన్నారు. అందులకు అతను అంగీకరింపక తన తండ్రి మరణించి ఎంతో కాలమైనది అని గట్టిగా జవాబు ఇచ్చినాడు. స్వామివారు అతనిని కరుణతో చూచి అతి నిదానంగా, నీవు ఇంటికి వెళ్లి చూడు, ఒక పెద్ద సర్పం మీ పిల్లవాడి ఊయల ఊపుతున్నది, ఆ సర్పమే నీ తండ్రి అని చెప్పారు. అయినా అతను నమ్మక వీరిని వింతగా చూచుచుండగా స్వామివారి సంకల్పముతో కొద్ది క్షణాల్లో అందరూ చూస్తూ ఉండగా ఆ సర్పం వారి వద్దకు వచ్చినది. అది చూచి అక్కడి వారు దానిని చంపపోగా స్వామీజీ వారిని వారించి సర్పాన్ని లేవనెత్తి దగ్గరకు తీసుకుని దానితో ఇట్లు అన్నారు, ఓయి, నీవు పోయిన జన్మలో ఎవరికి మేలు చేయని వాడవై స్వార్థముతో జీవించినావు. గత జన్మ వాసనల కారణంగా నీవు నీ పుత్రుని ఇంటిలో ఈ రూపంతో తిరుగుచున్నావు. ఇహనైనా వాటిని వదులుకొని నీ క్రూర స్వభావమును విడిచి సాధువు వలె జీవించు అని మందలిస్తూ దగ్గరలోని కోనేటిలో వదిలినారు. అది నీటిలో ప్రవేశించి లోపలకు వెళ్లిపోయింది. సర్పరూపములో ఉన్న ఆ జీవి మరు జన్మలో ఉత్తమమైన యోగిగా జన్మిస్తాడని స్వామివారు అక్కడ చేరిన వారితోనూ ఆ పండితునితోనూ చెప్పినారు. స్వామివారు చూపిన ఈ కరుణకు అతను సంతోషించి స్వామివారికి పాదాభివందనం చేసినాడు. అక్కడి వారందరూ స్వామివారి మహిమలకు ఆనందపడి జయజయనాదములు చేసినారు. అక్కడ నుండి స్వామి అకస్మాత్తుగా అదృశ్యులై ద్వారకలో కనిపించినారు. అక్కడ శ్రీ స్వామివారు అనేక లీలలు చూపారు. ఆ సమయంలో అక్కడ బూర్వాబువా అనే దత్తభక్తుడు దత్తాత్రేయుని దర్శనం కొరకు తీవ్రమైన సాధన చేస్తూ ఉన్నాడు. అతనికి అప్పుడప్పుడు స్వప్నంలో దత్తాత్రేయ స్వామివారి అవతారమైన శ్రీ స్వామి సమర్థులు దర్శనమిచ్చారు. అతడు శ్రీ స్వామివారిని అక్కడ దర్శించినంతనే తాను స్వప్నంలో దర్శించిన దత్తాత్రేయ స్వామి అవతారం వీరేనని గుర్తించి స్వప్నంలో దర్శనమిచ్చిన స్వామి ప్రత్యక్షముగా కనిపించుట చూచి ఆనందంతో స్వామిని చేరి వారికి సాష్టాంగ నమస్కారములు చేసి, స్వామి, అనేక సంవత్సరముల సాధన చేత మీ దర్శనం లభించినది అని ప్రార్థించినారు. దేవాధిదేవ సద్గురుమూర్తి, నీ దర్శనం చేత నేను ఇన్ని సంవత్సరములు చేసిన సాధన సఫలమైనది. దుర్లభమైన ఈ మానవ జన్మ సార్థకతను పొందినది. దేవాధిదేవ, నీ కరుణ చేత సమస్త జీవులు
తమ తమ కార్యములను నిర్వర్తించుకొనుచుండును. ఓ దత్తస్వరూప, నిరంతరము నీ నామస్మరణయే నా జీవిత లక్ష్యం. నిన్ను దర్శించుట నా జీవిత గమ్యం. సచ్చిదానందమూర్తి, మానవుడనై పుట్టినందుకు మోక్షాన్ని సిద్ధింపచేసుకోవాలి. మోక్షాన్ని సిద్ధింపచేసుకోవటానికి సద్గురు చరణములను ఆశ్రయించాలి. నాకు మీ పాదములే శరణ్యం. నాకు ధ్యాన మార్గంలో కలుగు అవరోధాలను తొలగించండి అని ప్రార్థించినారు. స్వామివారు అతని ప్రార్థనను విని ఆనందించి, నాయనా, త్రిగుణాత్మకములైన కర్మలకు అజ్ఞానమే మూలం. ఆ అజ్ఞానాన్ని దగ్ధం చేసుకోవడానికి ప్రయత్నించు. మానవ కోటికంతటికీ ఆచరణీయములైన కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ సత్యవచనాన్నే పలకటం, సర్వభూతాల పట్ల సమభావంతో మెలగడం, వివేచనా జ్ఞానంతో వ్యవహరించడం, అరిషడ్వర్గాలను జయించడం, అహింసా వ్రతాన్ని అవలంబించడం, ఇతర ప్రాణుల పట్ల దయతో మెలగడం, దాన ధర్మాలు చేయడం, గురువుల పట్ల భక్తి గౌరవాలు చూపడం, సమాన బుద్ధిని పెంపొందించుకోవడం, సంతుష్టితో జీవించడం, సర్వేశ్వరుని ఆరాధించడం మొదలైనవి సర్వసాధారణమైన ధర్మాలు. వాటిని అనుష్ఠించటం ద్వారా ఇహపరాలను రెంటిని సాధించటం జరుగుతుంది. అశాశ్వతమైన ఐహిక భోగాల మీద ఆసక్తిని దూరం చేసుకుని అంతర్దృష్టితో వ్యవహరించే వారికి పరమశాంతి లభించి తీరుతుంది. కామ్య భోగలాలసులైన వారు ఏదో ఒక విధమైన క్షణిక సుఖాన్ని ఆశించి శాశ్వతమైన దుఃఖాన్ని ఆర్జించుకున్న వారవుతారు. అసంతుష్టి అనేది అశాంతికి మూలం. సంతుష్టి లేని జీవితం దుఃఖభాజనం కాక తప్పదు. ఆ ప్రాణి కష్టించి పొందిన విద్య, కీర్తి అన్నీ వ్యర్థమే అవుతాయి. అందువలన అసంతుష్టిని త్యజించటంతో ఏ విధమైన దురాశగాని వారిలో జనించడానికి అవకాశం ఉండదు. సంతుష్టి కారణంగా వారు క్రోధదూరులు కావడం జరుగుతుంది. క్రోధాన్ని జయించిన వారు నిర్భయులై చరించగలుగుతారు. ధ్యాన నిష్ఠావలంబులు మనస్సును, వాక్కును నియమించుకోవడం అవసరం. నియంత్రించుకోవడం అవసరం అనాలేదు. మనస్సును, వాక్కును నియంత్రించుకున్న వారికి అన్యచింత అంటూ ఉండదు. అదే ఆధారంగా వారు భగవంతునిలోనే బ్రతకడం సంభవిస్తుంది. గృహస్థ ధర్మాన్ని అవలంబిస్తూ కూడా భగవంతునిలో బ్రతకడం సంభవమే. ఎప్పుడు ఏ కర్మనాచరించినా దానిని దైవ కార్యంగా భావించడం, ఎప్పటికేది లభిస్తే అది దైవదత్తమనుకుని సంతుష్టితో అనుభవించడం, అవకాశం ఉన్నంత వరకు గురువులను, అతిథులను అర్చించడం, విరామ సమయాల్లో హరికథాశ్రవణం, హరినామ చింతనం చేయడం, భాగవతుల గోష్ఠులను ఆలకించడం, వారిని గౌరవించడం, వారి అనుభూతులు గ్రహించడం మొదలైన కార్యాలు గృహస్థులందరకు ఆచరణయోగ్యమైనవే. వాటిని ఆచరించడం ద్వారా ఒక విధమైన శాంతి లభిస్తుంది. ఆ విధమైన శాంతి ఆత్మజ్ఞానోపార్జనకు అనువైన వాతావరణాన్ని మానసికంగా ఏర్పరుస్తుంది. అది పొందిన ప్రాణి కాలక్రమమున సక్రమమైన సాధన ద్వారా ముక్తిని సాధించడం జరుగుతుంది అని ప్రబోధించి శ్రీ స్వామివారు తన స్పర్శతో అతనిని అనుగ్రహించగానే అతను సమాధి స్థితిని పొందినాడు. పూర్వాభువకు స్వామివారిలో శ్రీకృష్ణ తత్వం, దత్తతత్వం గోచరించింది. అతను స్వామిని శ్రీకృష్ణ దత్తాత్రేయ నరసింహముని అని పిలిచినారు. ద్వారకలోనే శ్రీ స్వామివారు ఒక అంధునికి చూపు ప్రసాదించారు. అతనికి పూర్వజన్మ విషయం, రాబోవు విషయం కూడా, అంటే పునర్జన్మ విషయం కూడా వివరించినారు. అక్కడి ఆస్తికులకు దైవ ప్రసన్నత పొందేలా ఆశీర్వదిస్తూ కొన్ని లీలలను చూపడం జరిగింది. ద్వారక నుండి శ్రీ స్వామివారు గోమతీ తీర్థాదులకు వెళ్లినారు. అక్కడ పరమ పవిత్రమైన 5 సరస్సులు కలవు. గోమతీ తీర్థం, గోపీ తీర్థం, చక్రతీర్థం, పద్మతీర్థం, శంఖతీర్థం. వీనిలో భక్తులు స్నానమాచరించి తమ పాపములను ప్రక్షాళనం చేసుకుందురు. అందులో
గోపీ తీర్థములోని మట్టిని తీసి తిలకముగా నుదుట ఉంచుకుందురు. అది ఏ పవిత్రమైన గోపీ చందనమని భక్తుల భావన. ఈ తీర్థం గోపీ చందన శిలల మధ్య నుండుట వలన దానికి విశిష్టత చేకూరునిది. స్వామి సమర్థులు ఈ తీర్థములలో స్నానము చేసిరి. అయితే ఈ స్నానముల ద్వారా అనేక సంవత్సరముల నుండి భక్తుల పాపములను స్వీకరించుచున్న ఆ తీర్థములకు పాప ప్రక్షాళనం చేసి పవిత్రీకరించిరి. అచ్చట భక్తులకు అనేక ధర్మ మార్గములను ప్రబోధం చేసిరి. అచ్చటి భక్తులు కూడా స్వామివారిని శ్రీకృష్ణ దత్తాత్రేయ నరసింహముని అని పిలువసాగిరి. స్వామి సమర్థులచట కొంతకాలం ఉండిరి. పిమ్మట అక్కడి నుండి అదృశ్యులై పర్వత శిఖరాలలో యోగుల ఏకాంత తపోభూమి గిరినార్ చేరినారు. గిరినార్ శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రధాన స్థానం. గిరినారాయణని గిరినార్ అని ఈ స్థలమును పిలుస్తారు. ఇది రాజస్థాన్ జునాగఢ్ సమీపాన దట్టమైన అరణ్య ప్రాంతం. ఇచ్చట గల 3 పర్వతముల మీద ముఖ్యమైన శిఖరములపై శ్రీ దత్తాత్రేయుల వారు కూర్చున్న స్థలంలో వారి పాదుకలు కలవు. 2వ దానిపైన అంబాభవాని మందిరం ఉన్నది. మరి ఒక శిఖరముపై నవనాథులలో ముఖ్యుడైన గోరఖ్నాథు స్థానం ఉన్నది. ఇది అతి పవిత్రమైన స్థానం. మొదట యాత్రను చేయువారు అంబా శిఖరము, తరువాత గోరఖ్నాథ్ శిఖరం, తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి శిఖరం చేరవలెను. విద్యాసాగర, ఈ పవిత్రమైన క్షేత్రములో సాధకులకు దత్త దర్శనం కలిగి వారి అనుగ్రహం కలుగుచుండుట అనేది సర్వసాధారణం. శ్రీ దత్తావతారులైన శ్రీ స్వామివారు అక్కడకు చేరి అచ్చట గల గోముఖ తీర్థమునందు స్నానమాడిరి. యతివర్యుడు గొప్ప మహాత్ముడైన శ్రీ శేషనారాయణ స్వామి వారి పాదుకా మందిర పరిసరముల సంచరించిరి. అచటి నుండి హనుమాన్ దారి తీర్థమును చేరిరి. అది అతి సుందరమైన ప్రదేశం. అచ్చట శ్రీరామ భక్తుడైన హనుమంతుని దివ్యమంగళ విగ్రహమును మందిరమును కలవు. అచట అనేక మంది సాధువులు ఉండిరి. అందులో ఒకరు జన్మతః కుంటివాడు, 2 కాళ్ళు లేవు. అతడు స్వామివారిని దూరము నుండి చూడగానే వాని మనస్సులో ఒక మహోన్నతమైన భావం కలిగెను. దిగంబరులుగా సరి అయిన ఆచ్ఛాదన లేకుండా పిచ్చివాని వలె కనిపించుచున్న స్వామిలో దివ్యమైన దత్తరూపం దర్శించగలిగాడు. ఆ భావాతిరేకముతో లేచి స్వామికి నమస్కరించ ప్రయత్నించి విఫలుడైనాడు. తన స్థితి నెరిగి దీనవదనముతో చేతులు జోడించి, హే అనంత బ్రహ్మాండ నాయక, హే గురు గిరిధారి, దీనదయాళు, పరమేశ్వర, నేను కాళ్ళు లేనివాడిని, నీ పాదములంటి ఎట్లు నమస్కరించగలను? ఆ భాగ్యం నాకు కలిగించండి. హే దయాఘన, మీరు సామాన్య మానవులుగా అందరికీ గోచరించుచున్నప్పటికీ నాకు మాత్రం మీరు దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చుచున్నారు అని ప్రార్థించుచుండగా వాని కనుల నుండి ఆనందాశ్రువులు ధారగా కారుచుండెను. అతని దీనస్థితిని గమనించి దయాళువు అయిన శ్రీ స్వామివారు తన మధురమైన వాక్కులతో, ఓయి నీవు భయపడకు, నిర్భయుడవై చింతను వీడి విశ్వాసముతో స్థిరమైన నమ్మకంతో నీ 2 చేతులతో నీ 2 కనులను మూసుకుని తలను అటూ ఇటూ త్రిప్పకుండా లేచి నిలబడే ప్రయత్నం చేయి అని స్వామి ఆదేశించుచుండగానే అచ్చట ఉన్న మిగిలిన సాధువులు వీరిరువురిని చూచి హేళనగా నవ్వి, ఓ కుంటివాడా, నీవు మరీ మూర్ఖుడివలే ఉన్నావే, ఎక్కడైనా కుంటివాడు లేచి నిలబడగలడా? ఇదేమైనా సత్యయుగమా? ఈ కలియుగంలో ఇలాంటి విశేషాలు జరుగుతాయా? ఎందుకు నీవు ఆ పిచ్చివాడి మాటలు వింటావు? ఇలాంటివి మేమింతవరకు కనీ విని ఎరిగి ఉండలేదు అని అతనిని వారించబూనిరి. అప్పుడా కుంటివాడు, ఓ సాధువులారా, ఆ దివ్యమూర్తి ఎవరో మీకు గోచరించుటలేదు. అతని ఆజ్ఞ పరమేశ్వరుని ఆజ్ఞ. నా ఈ శరీరం ఏమైపోయినా సరే వారి ఆజ్ఞను మీరలేను.
రక్షించువాడును శిక్షించువాడును సర్వకాలములకు కారకుడు ఆ పరమాత్ముడే అని ఆనందాశ్రువులతో స్వామిని మనసారా తలచి కన్నులను మూసుకుని దృఢ నిశ్చయుడై జై గురుదేవ దత్త అని పెద్దగా స్మరిస్తూ లేచి నిలబడినాడు. ఈ దృశ్యమును చూచిన సాధువులందరూ ఆశ్చర్యముతోనూ భయముతోనూ కంపించిపోయిరి. స్వామి సామాన్య వ్యక్తి కాడని, సాక్షాత్ దత్తాత్రేయ స్వామియేనని తెలుసుకొనిరి. అప్పుడు తాము హేళన చేసి నిందించినది తప్పని తెలుసుకొనిరి. వారికి వారు చెంపలేసుకుని పరుగు పరుగున వచ్చి స్వామి పాదములపై పడి క్షమాపణ చెప్పుకుని మనస్సులో మదనపడసాగిరి. స్వామివారు చిరునవ్వుతో వారిని క్షమించి దీవించిరి. స్వామితో కలిసి ఆ కుంటివాడు కూడా గిరినార్ ప్రాంతమును, గిరినార్ పర్వతమును ఎక్కగలిగినాడు. స్వామివానికి గణేష్ పురి అని నామముంచి అనుగ్రహ దీక్ష ఇచ్చినారు. స్వామి ఇంకా ముందుకెళ్లి అంబాశిఖరమును చేరిరి. అచ్చట జగదంబ ప్రత్యక్షమై, స్వామి, మీరు మీ నిజస్థానమును వదిలి ఎక్కడికెళ్లినారు, ఎందులకై వెళ్లినారు అని ప్రశ్నించినది. స్వామి, మాత, నేను సకల తీర్థ క్షేత్రములు సంచరించుచుంటిని. అది నా నైజం. నేను కలియుగములో భక్త సంరక్షణార్థం ఇలా సంచారం చేస్తూ ఉంటాను. ఎండిన బీడు భూములకు నీరు ఎంత అవసరమో అటులనే ఆస్తికులకు ధర్మగుణ ప్రబోధం అంత అవసరం. అమ్మా, ఈ పర్వతం కూడా నా స్థానమే కదా అమ్మా, అందులకై తిరిగి వచ్చినాను. మరలా వెళుతూ ఉంటాను. అమ్మా, ఇదే కదా నా కర్తవ్యం అని పలికెను. ఆ తల్లి ప్రసన్నురాలై అదృశ్యమైనది. అచ్చట నుండి స్వామి గోరక్షానాథ్, అడ్బంగనాథ్ తపోస్థానముల మీదుగా దత్తాత్రేయ స్వామి శిఖరము వద్దనున్న కమండలు తీర్థము చేరిరి. ఇది శ్రీ దత్తమూర్తి స్నానము చేయు తీర్థం. ఆ తీర్థమున స్వామి స్నానము చేసిరి. ఆ శిఖరముపైనున్న దత్తపాదుకా మందిరం చేరి అచ్చట కొంతకాలం నివసించిరి. స్వామి అక్కడ సాధకులు, భక్తులు దత్తావతారముగా గుర్తించిరి. అవధూతయని, యోగిరాజు అని వారిని పూజించి చెంచల భారతి అని పిలువసాగిరి. విద్యాసాగర, అక్కడ అనేక మంది దత్త సాంప్రదాయ ప్రవర్తకులు ఇప్పటికీ ఆ నిర్జన వన పర్వత సీమలలో తమ యోగ సాధనను కొనసాగిస్తున్నారు. వారు నిత్యము శ్రీ స్వామి లీలలను మననం చేసుకొనుచుందురు. నీవు కూడా అక్కడే కదా శ్రీ స్వామివారిని గురించి తొలిసారిగా విన్నది. అయితే శ్రీ స్వామివారు అక్కడ ఉండగానే సేవాదాస్ అను సాధకుడు, వాని అనుచరులు స్వామిని దత్తావతారులుగా గుర్తించి సేవించినారు. స్వామిని ఆశ్రయించి వారి ద్వారా సాధనా రహస్యములను తెలుసుకొనవలనని భావించి శ్రీ స్వామివారిని ప్రార్థింపగా, స్వామి, సాధక, ముందుగా చిత్తశుద్ధిని సాధించవలేను. సాధకులు తమ కర్మలను ఈశ్వరార్పణంగా చేసి ప్రతిఫలము కోరకయున్నచో చిత్తము శుద్ధమగునని తెలిపెను. స్వార్థము వీడి మన ధర్మములు మనము నెరవేర్చవలెను అనెను. అది ఏ దైవారాధనమనెను. దీని వలన క్రమముగా అహంకారం నశించుననెను. అప్పుడు విశాల దృక్పథమేర్పడవలెను. హృదయమే విశాలమగును. అట్లు చిత్తశుద్ధిని పొందిన పిమ్మట సద్గురువునకై చూడవలెను అనెను. వారి సేవలో పరిపూర్ణ అర్పితం గావించవలెను. ఆధ్యాత్మిక సత్యములను దృఢముగా ధ్యానించి అంతఃమననం చేయవలెను. ఇది అనుసరించవలసిన పద్ధతి. దీని వలన తప్పుడు భావములు, మూఢ విశ్వాసములు నశించును. ఇది ఏ బ్రహ్మజ్ఞానము అని చెప్పుచూ సేవాదాసుకు శ్రీ దత్తాత్రేయ ప్రభువుగా దర్శనమిచ్చెను. ఆత్మజ్ఞానమునకు అవసరమైన సూచనలు, యోగ సిద్ధాంతమును తెలిపిరి. సేవాదాసు అతని అనుచరులను వారి అదృష్టమునకు సంతోషమున ఓలలాడి స్వామి సమర్థుల ఘనతను వేనోళ్ల కొనియాడిరి. గిరినారు నుండి స్వామివారు అంతర్ధానమై అంబాజోగైలో దర్శనమిచ్చినారు.
అంబాజోగై మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలోని పర్వత ప్రాంతం. ఆ పర్వత ప్రాంతములో చాలా గుహలు ఉన్నవి. అది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. అంబజోగై జోగులాంబ మందిరం కలదు. స్వామివారు అచ్చట చాలా సంవత్సరములు నివసించినారు. ఆ కాలంలో వారి లీలలలోని ఒక విచిత్రం, అద్భుతము అయిన లీల గురించి చెబుతాను, ఆలకించుము. ఆ పర్వతంపై గొర్రెలను మేపుకొని జీవించే యాదవుల కుటుంబాలు చాలా ఉండేవి. అందులో ఒక యాదవ బాలిక స్వామిని నిత్యము దర్శించి వారితో ఎక్కువ కాలం గడుపుతూ ఉండేది. స్వామివారు చిన్న పిల్లలతో బాగా ఆడుకునేవారు. ఆ బాలిక యొక్క తల్లికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఆ పర్వతం క్రింది భాగమున గ్రామంలో ఒక షావుకారుకు సంతానం లేదని తెలిసి బాలికకు పురుషవేషము వేచి వారింట దత్తత ఇచ్చినచో తన కుమార్తె ధనవంతురాలుగా సుఖపడగలదు గదా అని ఆలోచన కలిగెను. అట్లు తన కుమార్తెకు వేషము వేచి ఒక గుహ వద్ద కూర్చుండబెట్టి ఆ షావుకారుకు వెళ్లి చెప్పెను. ఎవరో దిక్కులేని పిల్లవాడనుకుని ఆ షావుకారు ఆ బాలుని తెచ్చి పెంచుకొనసాగెను. కొన్ని సంవత్సరములు గడిచెను. షావుకారు తన దత్తపుత్రునికి వివాహము చేయ నిశ్చయించెను. వివాహమునకు పెండ్లివారు తరలి గంగాఖేడ్ వెళ్లిరి. ముహూర్తమునకు ముందు నలుగు పెట్టి మంగళ స్నానములు చేయించుటకై ఆ పిల్లవాని వేషములో ఉన్న పిల్లను తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసిరి. అప్పుడా పిల్ల తన అసలు సంగతి బయటపెట్టెను. షావుకారుకు నిరాశ నిస్పృహలతో పాటు అవమాన భారం సహింపరానిదాయెను. అంతా అతడు గ్రామమునకు తిరిగి వచ్చి తన అనుచరులను పిలిచి ఈ పిల్లను తీసుకువెళ్లి తలనరికి చంపవలసినదిగా ఆజ్ఞాపించెను. వారు ఆ పిల్లను వెంట తీసుకుని వెళ్ళుచుండగా వారిని ఆ పిల్ల బ్రతిమలాడి తనను చంపబోయే ముందు ఒక్క కోరిక తీర్చమని కోరెను. అది ఏమనగా ఈ పర్వతంపై ఉన్న స్వామివారిని ఒక్కసారి దర్శించవలనని కోరెను. వారు ఒప్పుకొని వెంట తీసుకుని స్వామి వద్దకు వెళ్లిరి. అప్పుడా బాలిక తన ఆపదను స్వామి సమర్థులకు విన్నవించుకొనెను. తన తల్లి చేసిన తప్పుకు తాను శిక్షను అనుభవింపబోచున్నానని, తామే తన రక్షకులని నమ్మి ఇక్కడకు వచ్చినానని ప్రార్థించెను. స్వామివారు బాలిక వెంట వచ్చిన వారి వంక తీవ్రముగా చూచుచూ, ఎందుకు ఈ బాలుని చంపనిశ్చయించినారు? అట్లు చేయు అధికారం మీకెవరిచ్చినారు? మీ షావుకారుని ఇచ్చటికి తీసుకుని రండి అని వారిపై కోపించి పంపివేయగా వారు వారి యజమానికి విషయమంతయు విన్నవించుకునిరి. షావుకారు పరుగు పరుగున వచ్చెను. స్వామివారు అతనితో మర్యాదగా నీ కుమారుని తీసుకుని వెళ్లి వివాహం వైభవంగా చేయించు అని ఆజ్ఞాపించిరి. ఆశ్చర్యముగా స్వామి కరుణతో ఆడపిల్ల మగపిల్లవానిగా మారిపోయినది. సత్యయుగంలో వైవస్వత మనువుకు జన్మించిన ఇలా అను స్త్రీని పురుషునిగా మార్పు చేసిన వశిష్ఠాది మహర్షుల ప్రభావం మన అందరికీ తెలిసినదే. దేవి భాగవతంలో వచ్చిందిగా అమ్మా ఈ అంశం. కాని కలియుగంలో శ్రీ స్వామి సమర్థుల లీలతో ఇట్టి మార్పిడి జరిగినది. ఇది శ్రీ దత్తావతారులకు మాత్రమే సాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే దత్తతత్వం. ఆ షావుకారు ఆ దత్తపుత్రుని తీసుకుని వెళ్లి స్వామి కరుణతో గంగాఖేడ్లోని ఆ పిల్లతోనే వైభవంగా వివాహం జరిపించెను. స్వామి సమర్థుల కీర్తి ఎల్లెడలా వ్యాప్తి చెందినది. అలా అనేక ప్రాంతములలో తిరుగుచూ భక్తులను ఆర్తులను రక్షించుచూ సాధకులకు ధర్మ ప్రచారం చేయుచూ తమ స్పర్శల చేత వాక్కు చేత వారికి లోపాలను తొలగించుచూ క్రమంగా దక్షిణ ప్రాంతములోని అతి పవిత్రమైన క్షేత్రమైన రామేశ్వరం చేరినారు. రామేశ్వరం 12 జ్యోతిర్లింగ క్షేత్రములలో ఒకటి. ఇచ్చట త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుని సంహరించిన తరువాత స్వయంగా లింగమును స్థాపించి ప్రతిష్ఠించినారు. అటువంటి దివ్యమైన క్షేత్రం శ్రీ స్వామివారి రాకతో మరింత ప్రకాశవంతమైనది. రామేశ్వరం క్షేత్రంలో శ్రీ స్వామివారు దేవాలయం దగ్గరగా ఉన్న ఒక పెద్ద చెట్టు క్రింద తమ నివాసమును ఏర్పరచుకుని
అన్న వస్త్రాదులపైన ఏ మాత్రం ధ్యాస లేకుండా ధ్యానములోనే ఎక్కువగా కాలం గడుపుతూ ఉండేవారు. శ్రీ స్వామివారిని దివ్యమైన పురుషునిగా గుర్తించిన జనులు వారిని ఆశ్రయించి సేవించి తమ బాధలకు నిష్కృతిని పొందేవారు. అనేక ప్రాంతముల నుండి జనులు వచ్చి శ్రీ స్వామిని దర్శించుచూ ఉండేవారు. ఆ దేవస్థానం గుమాస్తా ఒకరు శ్రీ స్వామికి నిత్యం నైవేద్యం సమర్పిస్తూ ఉండేవారు. శ్రీ స్వామి అతని భక్తికి మెచ్చినారు, అతనికి సంతానము కలిగేలా దీవించినారు. అనేక సంవత్సరముల నుండి సంతానము లేక బాధపడు అతనికి శ్రీ స్వామివారి అనుగ్రహంతో సంతానం లభించినది. ఈ మహత్తరమైన దీవెనల గురించి అందరికీ తెలిసి జనులు విపరీతంగా వచ్చి చూచి వారిని సేవించి దీవెనలను పొందసాగినారు. రామేశ్వరంలో కోటి తీర్థం అను దివ్యమైన తీర్థం ఉన్నది. ఆ తీర్థంలో స్నానం చేస్తే పాపముల నుండి విముక్తి కలుగుతుందని ఆ క్షేత్రవాసుల నమ్మకం. అనేక దూర తీరాల నుండి వచ్చిన యాత్రికులు అక్కడ స్నానం చేస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ కూడా యాత్రికులను డబ్బు ఇస్తేనే స్నానానికి బ్రాహ్మణులు అనుమతి ఇచ్చేవారు. మరీ బలవంతంగా రుసుమును వసూలు చేసేవారు. దాని వలన అనేక మంది బీదవారైన యాత్రికులు, సాధువులు, బ్రహ్మచారులు కూడా చాలా బాధపడేవారు. ఇది గ్రహించిన శ్రీ స్వామివారు ఈ చెడ్డ సాంప్రదాయమును తొలగించడానికి కోటి తీర్థానికి స్నానానికి వెళ్లగా అచ్చటి బ్రాహ్మణులు స్వామివారిని కూడా దక్షిణకై పీడించసాగినారు. స్వామి దక్షిణ ఇయ్యడానికి నిరాకరించారు. అంతేకాదు వారితో, ఓ బ్రాహ్మణులారా, ఇది పుణ్యతీర్థం, దైవ ప్రసాదితం. దేవుడిచ్చిన నీటికి దక్షిణ ఎందుకు అడుగుతున్నారు? ఇది మీరు నిర్మించిన స్నానశాల కాదు కదా రుసుము ఇయ్యడానికి అని పలికిరి. వీరు ఇంత చెప్పినా వారు వినలేదు. శ్రీ స్వామి ఎన్నో మారులు వారికి నచ్చజెప్ప చూచినారు. అయినా వారు చెవిని వేసుకొనక శ్రీ స్వామిని దక్షిణ ఇచ్చి స్నానం చేయి, లేనిచో వెళ్లిపో అని. అంతటా శ్రీ స్వామి వారు ఎదురు తిరిగి, ఈ తీర్థానికి ఉన్న పవిత్రత పోతున్నది అని పలికి వెళ్లిపోయినారు. వారు శ్రీ స్వామివారి ఈ పలుకులు లక్ష్య పెట్టలేదు. కాని ఆశ్చర్యంగా ఆ క్షణం నుండే తీర్థములోని నీరు దుర్గంధపూరితమై పురుగులు పడి భరింపరానిదిగా మారిపోయింది. స్నానం చేయుటకు అందరూ భయపడిపోయినారు. ఆ బ్రాహ్మణులకు జ్ఞానోదయమై స్వామి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని వారి ప్రభావము వల్లనే ఈ సరస్సు ఈ విధముగా మారిపోయినని గ్రహించి శ్రీ స్వామివారి కోసం అంతటా గాలించగా వారు అనేక ప్రాంతములలో వెతుకుతూ క్రమముగా శృంగేరి శారదా పీఠాధిపతులు శ్రీ శంకరాచార్యులను చేరిరి. అక్కడ పరమ పూజ్యులైన పీఠాధిపతులను దర్శించి రామేశ్వరంలో జరిగిన విషయములను విన్నవించినారు. స్వామి ఒక్క క్షణం కన్నులు మూసుకుని జరిగినవన్నీ తెలుసుకుని, ఓ అవివేకులారా, మీరు చేసిన పొరపాటు వలన ఆ సరస్సుకు ఆ గతి పట్టినది. తిరిగి అది పూర్వస్థితిని పొందవలనంటే మీరు సత్వరమే వెళ్లి అక్కడనే ఉన్న దత్తావతారులైన ఆ స్వామివారిని శరణు వేడండి అని వారికి బుద్ధి చెప్పి పంపినారు. సాయిరాం. వారు తిరిగి రామేశ్వరం రాగా వారికి స్వామివారు రామేశ్వరాలయంలో శివుని సన్నిధానంలో కనిపించినారు. బ్రాహ్మణులంతా వినయముతో చేతులు జోడించి, స్వామి క్షమించు అని వారి పాదములు ఆశ్రయించినారు. శ్రీ స్వామివారు వారిని దయతో ఆదరించి, కేవలం ధనం కొరకు యాత్రికులను వేధించవద్దని ప్రేమతో భక్తితో ఎవరైనా ఇచ్చిన దక్షిణలను స్వీకరించండి అని హితబోధ చేసి తిరిగి ఆ తీర్థానికి పవిత్రత కలుగుతుంది అని ఆశీర్వదించినారు. వారి అమోఘమైన దివ్యవాణి పలికినంతనే ఆ తీర్థములోని నీరు పవిత్రమై తిరిగి యథాస్థితికి చేరినది. బ్రాహ్మణులు స్వామిని అపర శివునిగా గుర్తించి స్నానమునకు ఆహ్వానించినారు. ఇది అందరికీ తెలిసినది. జనులు విపరీతంగా వచ్చుట చూచి స్వామివారు అక్కడ నుంచి బయలుదేరి కంచికి తరలి వచ్చినారు. ఆ సమయంలో
కంచిలో శైవులకు వైష్ణవులకు తీవ్రమైన విభేదాలు చెలరేగి కొన్ని స్థలాలపై ఆధిపత్యము కొరకు రెండు వర్గాల వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు. వైష్ణవులకు సంబంధించిన అతి ముఖ్యమైన పత్రాలు కనిపించక వారు సతమతమై శ్రీ స్వామివారిని గురించి తెలిసి ఆశ్రయించగా వారు నదిలో వెదకండి అని ఆజ్ఞాపించగా అక్కడొక రాతిపై శాసన రూపముగా ఉన్న ఆధారాన్ని గుర్తించారు. దానితో అసలైన వారసులను గుర్తించి తమ వివాదాలను పరిష్కరించుకున్నారు. తరువాత శైవులకు వైష్ణవులకు సామరస్యం కుదిరి ప్రశాంతముగా జీవించసాగిరి. అక్కడి నుండి స్వామివారు మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వడావత్ రాజూర్ గ్రామమును చేరినారు. అక్కడ ఉన్న సాధు మఠమును చేరగా అక్కడ ఉన్న సాధువులు స్వామివారు మఠ ప్రవేశం చేయడంతోనే ఒక దివ్యానుభూతిని పొందినారు. ఆ సాధకులందరికీ శ్రీ స్వామి దత్తావతారంగా కనిపించిరి. వారందరూ ఎంతో ఆనందాశ్చర్యములతో స్వామివారిని పూజించసాగినారు. అందులో ఒకడు స్వామివారిని అత్యంత ప్రీతితో సేవించినాడు. అతనికి శ్రీ స్వామి లాల్ భారతి అని పేరు నొసగి తమ పాదుకలను ఒసగినారు. అతడు ఆ పాదుకలను ఆ మఠములో ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వర్తింపసాగినాడు. విద్యాసాగర, ఈనాటికి అచట పాదుకలకు నిత్య పూజాది కార్యక్రమములు వైభవముగా జరుగుతున్నవి. వాటి నిర్వహణకై స్వామివారి శిష్యుడైన లాల్ భారతి ఆ ప్రాంతంలో ప్రసిద్ధుడు. ప్రముఖుడైన నిజాం సర్కార్ వారి దివాను శ్రీ చందూలాల్ దివాను వారి ద్వారా ప్రయత్నించగా నిజాము సర్కారు 8 గ్రామముల జాగీరు శ్రీ స్వామి సమర్థుల పేరు మీదుగా రాజముద్రతో వేసి ఇచ్చినారు. శ్రీ స్వామివారు అక్కడి నుండి అదృశ్యమై పండరిపురము వద్ద భీమానదిని చేరినారు. ఆ సమయంలో నది వరదలతో పొంగి పొరలుచున్నది. స్వామివారు సునాయాసంగా నదిపై నడిచి దాటి పండరిపురం చేరినారు. ఆ సమయంలో పండరిపుర యాత్రకు వచ్చిన అనేక ప్రాంతముల వారు ఈ వింతను చూచి ఆశ్చర్యానందములు పొందిరి. వీరు సాక్షాత్ పాండురంగడేనని భావించి ఆ వింతను మననం చేసుకుంటూ పాండురంగని దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిరి. అలా వచ్చిన వారిలో వడవల్ రాజూర్ వారు కూడా కలరు. వారు తాము చూచిన అద్భుత దృశ్యమును గురించి ఆ ఊరిలోని వారికి చెప్పిరి. లాల్ భారతి వీరి ద్వారా ఆ మహానుభావుని రూపురేఖల గురించి తెలుసుకుని వారు తనను అనుగ్రహించిన శ్రీ స్వామి సమర్థులే అని గ్రహించెను. పండరిపురంలో ఆ వింత కార్యం జరుగు సమయములో శ్రీ స్వామివారు రాజోర్లోనే ఉన్నారన్న విషయం వారికి తెలిపెను. స్వామి ఇక్కడ అక్కడ ఒకే సమయంలో ఉన్న విషయం అందరూ చెప్పుకుని ఎంతో విస్మయం చెందినారు. విద్యాసాగర, స్వామి సహస్ర రూపుడు, సర్వాంతర్యామి గదా, వారు ఎన్ని చోట్లనైనా ఉండగలరు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 14వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం స్వామి సమర్థాయ నమః. శుభం భూయాత్.